ఈ యొక్క కాళీ కటాక్షం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. అందుచేత కాళీ ఉపాసన ప్రతి ఒక్కరికి కూడా సత్ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది. అందుచేతనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఉత్తర భారతదేశం వెళ్ళినట్లయితే కాళీ 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 అంటూనే ఉంటారు. అంతటి మహత్తు కాళికాదేవికి ఉంది. అందుచేత మనం కూడా కాళీ ఉపాసన చేయవచ్చు. అమ్మవారికి సంబంధించిన మహామంత్రం నేను గతంలో చెప్పాను, మరొకసారి చెబుతున్నాను, అందరూ కూడా రాసుకోండి. క్రీం 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 హుం 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 హ్రీం హ్రీం హ్రీం. మరొకసారి సరిచూసుకోండి. క్రీం 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 హుం 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 హ్రీం 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 దక్షిణ కాళికే స్వాహ. ఇదే దక్షిణ కాళీ మహామంత్రం. మహిమాన్వితమైనటువంటిది, అభీష్ట సిద్ధిప్రదమైనటువంటిది, సంపూర్ణ సంరక్షణ కలుగజేసేటువంటిది. ఈ యొక్క మహామంత్రాన్ని 5 లక్షల పర్యాయాలు జపానుష్ఠానం కనుక చేసినట్లయితే ఈ యొక్క మహామంత్రం సిద్ధిస్తుంది. మహామంత్ర సిద్ధి అయిన తర్వాత కాళీ కటాక్షంతో మనకు అనేకమైనటువంటి సత్ఫలితాలు ప్రాప్తించడం జరుగుతుంది. ఈ యొక్క కాళీ అమ్మవారికి సంబంధించిన అనేకమైనటువంటి మహాక్షేత్రాలు ఉన్నాయి. అటువంటి మహాక్షేత్రాలలో ఈ యొక్క కాళీ మంత్ర సాధన కనుక చేసినట్లయితే వెనువెంటనే మంత్రసిద్ధి అనేటువంటిది చేకూరుతుంది. స్వగృహంలో కూడా మనం మంత్ర సాధన చేసుకోవచ్చు. చక్కగా మన ఇంట్లో ఈశాన్యం మూల ఉన్నటువంటి గదిలో ఈ యొక్క పూజాపీఠాన్ని నెలకొల్పుకోవాలి. ఆ యొక్క పూజాపీఠంలో శ్రీచక్ర మహామేరు ప్రస్థారాన్ని స్థాపన చేసుకొని అనంతరము పద్మాసనం వేసుకొని తదేక దీక్షతో కాళీ మహాదేవిని ఎర్రని వస్త్రాలు ధారణ చేసి త్రిసంధ్యలలోనూ కూడా కకార కాళికా సహస్రనామాలతో అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో అర్చనలు చేస్తూ అమ్మవారికి పళ్ళు పలహారాలు నైవేద్యం పెడుతూ మహానివేదన సమర్పణ చేస్తూ అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపానుష్ఠానం చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రకారంగా 5 లక్షల పర్యాయాలు ఈ యొక్క మహామంత్రాన్ని అనుష్ఠానం